జీవితంలో క్షమాపణ అడగటం చాలా సులభం, కానీ క్షమించగలగడం అత్యంత కష్టం. క్షమ, 2 అక్షరాల ఈ పదం నిజానికి చాలా పెద్దది. ఈ పదం అత్యంత మహత్తరమైనది కూడా. అప్పుడప్పుడు వేరే వాళ్ళని క్షమించడం కూడా కొంచెం తేలికే, కానీ మనల్ని మనం క్షమించుకోవడం నిజంగా చాలా కఠినమైన పని. గతంలో మనం చేసిన ఒక తప్పు వల్ల స్వయంగా మనల్ని మనం క్షమించుకోలేము. ఒక్కోసారి ఎలాంటి తప్పు జరుగుతుందంటే దాని గురించి కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది, కానీ స్వయంగా మనల్ని మనమే క్షమించుకోలేం. అప్పుడు మన వికాసం అక్కడే ఆగిపోతుంది. ఒకవేళ మీరు క్షమించడం నేర్చుకోలేక, మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోతే అది మీ జీవితంలో ఒక పెద్ద బాధగా మిగిలిపోతుంది. అందుకని జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోండి మనల్ని మనం ఎలా క్షమించుకోవాలన్నది. అలానే అదే తప్పుని మరోసారి చేయకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి. అప్పుడు మీ మనసు తేలిక పడుతుంది, ఆనందంగా ఉంటుంది. రాధాకృష్ణ.